హాయ్ అండి, వెల్కమ్ టు మద్రాస్ రెసిపీ తెలుగు. ఇవాళ మన ఛానల్ స్పెషల్ చాలా టేస్టీగా ఉండే రసం పౌడర్. ఈ రసం పౌడర్తో కన్నా రసం చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రసం పౌడర్ చాలా ఈజీగా చేసుకోవచ్చు, అలాగే చాలా రోజులు నిల్వ చేసుకోవచ్చు కూడా. పౌడర్కి కావాల్సిన పదార్థాలు చూడండి. మిరియాలు కొన్ని, అలాగే ధనియాలు ఒక చిన్న కప్పు, కందిపప్పు కూడా ఒక చిన్న కప్పు, అలాగే ఒక చిన్న కప్ జీలకర్ర, ఎండుమిర్చి 3 నుండి 4. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని లైట్గా హీట్ అయిన తర్వాత ధనియాలు వేసుకుందాం. విడివిడిగా వేయించుకుందాం. ఫస్ట్ ధనియాలని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరి మనం చేసుకోవాలి. మొత్తం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కొంచెం తొందరగా మాడిపోయి రసం పౌడర్ అనేది అంత టేస్ట్ ఉండదు. చాలా ఈజీగా ఈ రసం పౌడర్ చేసుకోవచ్చు. మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. 1 month 2 months ఈజీగా ఉంటుంది, స్టోర్ చేసుకోవచ్చు. లేదు అప్పటికప్పుడైనా కూడా మీరు చేసుకోవచ్చు. బాగా హీట్ అయ్యాయి కదా, ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇవి తీసుకొని మనం బౌల్లోకి వేసేసుకుందాం. మనం కందిపప్పును వేసుకుందాం. ఇది కూడా లైట్గా ఫ్రై అవ్వాలి. కందిపప్పును కూడా మనము దూరగా వేయించుకోవాలన్నమాట. ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి మనకి. కందిపప్పు కూడా ఇదే బౌల్లోకి వేసేసుకుందాం. ఇదే ప్యాన్లోనే జీలకర్ర కూడా మనం వేసేసుకుందాం. మీరు కావాలనుకుంటే జీలకర్ర ఎక్కువ వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది. ఇది కూడా లైట్గా ఫ్రై అవ్వాలి. మీరు మిరియాలు కూడా ఇందులోనే వేసుకోండి. సిమ్లో పెట్టేసి కాసేపు ఫ్రై చేసుకుందాం. జీలకర్ర ఇవన్నీ కూడా తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చూసారు కదా ఎంత ఫాస్ట్గా ఫ్రై అయిపోయినాయో. ఇవి కూడా తీసేసి మనము ఇదే బౌల్లో వేసుకోవాలి. ఇదే ప్యాన్లో మనము ఎండుమిర్చి, మనం కారానికి సరిపడా ఎండుమిర్చి వేసుకొని, నేను వచ్చేసి 5 నుండి 6 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. మీరు కారం కొంచెం బాగుండాలి అంటే ఎక్కువైనా తీసుకోవచ్చు, అవసరం లేదంటే ఈ మాత్రం సరిపోతుంది. ఇవి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం అన్నీ కలిపేసుకొని చల్లారనివ్వాలి కాసేపు. మిరపకాయలు కూడా ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యి కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కూడా అదే బౌల్లోకి వేసేసుకుందాం. కాసేపు చల్లారిన తర్వాత మనం ఫ్రై చేసినవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత చూడండి, రసం పౌడర్ చాలా మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది. చాలా ఈజీగా మనం రసం పౌడర్ అనేది చేసేసుకోవచ్చు. ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోండి. ఇది ఒక గాజు బాటిల్లోకి కన్నా స్టోర్ చేసి గాలి ఆడకుండా ఇలా గాజు సీసాలో కన్నా పెట్టేస్తే మనం ఎక్కువ రోజులు మంచి ఫ్రెష్ స్మెల్తో అదే రసం వచ్చేసి చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. ఎక్కువ రోజులు రసం పౌడర్ అయితే కొంచెం టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇలా గాజు సీసాలో కన్నా భద్రపరిచినారంటే చాలా వరకు స్మెల్ పోకుండా చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదా, చాలా ఈజీగా మనం రసం పౌడర్ అనేది చేసేసాము. చాలా సింపుల్గా చేసాము. అండ్ ఇది చాలా రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు, బయటే పెట్టుకోవచ్చు. మనం ఇందులో సాల్ట్ అలా ఏం వేయలేదు, అయినా కానీ చాలా రోజులు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా గాజు సీసాలో వేసి పెట్టుకున్నారంటే మీకు చాలా రోజులు మంచి ఫ్రెష్ స్మెల్తో చాలా రోజులు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీని అంతటినీ మనము ఈ గాజు సీసాలకి షిఫ్ట్ చేసేసుకున్నాం. ఇలాంటి జార్స్లో వేస్తే మనకు స్మెల్ పోకుండా ఉంటుందన్నమాట. ఎక్కువ రోజులు రసం పౌడర్ అయితే కొంచెం ఒకలాంటి స్మెల్ వస్తుంది, మంచి ఫ్రెష్ ఫీలింగ్ రాదు. ఇలా మొత్తం ఇందులోకి షిఫ్ట్ చేసేసుకొని మీరు కావాలనుకుంటే కరివేపాకు కూడా ఇలాగే ఫ్రై చేసుకొని కలుపుకోవచ్చు. చాలా మంచి స్మెల్ వస్తుంది. మీరు అయిపోయిన తర్వాత చూడాలి, చాలా మంచి స్మెల్ వస్తుంది. డెఫినెట్గా ట్రై చేయండి. చాలా ఈజీగా చేసేయచ్చు కదా రసం పౌడర్ని. చూసారు కదా, ఇంతేనండి. చాలా సింపుల్గా మనం రసం పౌడర్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మధురాస్ రెసిపీ తెలుగు. ఇంకా మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ గంట క్లిక్ చేస్తే నేను ఏ పోస్ట్ పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది.